ట్యాపింగ్ కేసు ఎంతవరకు వచ్చింది? దీని మీద పెద్ద చర్చ నడుస్తున్నది. ట్యాపింగ్కు అనుమతించారా? ఎస్ఐబి ఇచ్చిన ఫోన్ నెంబర్ల జాబితాను పరిశీలించారా? డీజీపీ జితేందర్, ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ అనిల్ కుమార్కు సిట్ ప్రశ్నలు. ఎస్ఐబి చీఫ్ హోదాలో ప్రభాకర్ రావు లేఖతోనే అనుమతిచ్చామన్న ఉన్నతాధికారులు. ప్రభాకర్ రావు బృందం తప్పుడు సమాచారంతో ట్యాపింగ్ కోసం అనుమతి పొందినట్టుగా నిర్ధారణ. మరోసారి ప్రణీత్ రావు విచారణ. ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాల నమోదు. ట్యాపింగ్ బాధితుల్లో వైఎస్ షర్మిలతో పాటు పలువురు వైసీపీ నేతలు. 22వ తేదీన ప్రభాకర్ రావును విచారించబోతున్న సిట్. 3 బీజేపీ ఎంపీల వాంగ్మూలాల కోసం సిట్ అధికారుల ప్రయత్నం. సో ఎవరెవరైతే వాళ్ళ ఫోన్లు ట్యాప్ అయినారన్నారో సిట్ పిలుస్తుందో వాళ్ళు ఖచ్చితంగా వెళ్ళి మీ ఫోన్లు ట్యాప్ అయినాయా? ఎందుకంటే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఫోన్ ట్యాప్ అయినటువంటి వాళ్ళ డేటా అధికారుల దగ్గర ఉన్నది. వాడు ప్రణీత్ రావు గారు వాడి ఫోన్ వీడి ఫోన్లు అంతా సేవ్ చేసి పెట్టుకున్నారు వీళ్ళు. ఆ ఫోన్లు దొరికినాయి అండ్ కొంత డేటా సిట్ అధికారులు సంపాదించారు. సో ఈ సిట్ ఏం చేస్తుందంటే ఎవరితో అయితే మీరు మాట్లాడినారో ఈ ఆడియో మీదేనా కాదా అని సిట్టే వినిపిస్తుంది. ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ పోయిండు, మహేష్ కుమార్ గౌడ్ ఆడియో ట్యాప్ చేసిన ఆడియో వాళ్ళ దగ్గర ఉంది, వాళ్ళు వినిపిస్తున్నారు ఇది మీదేనా కాదా అని. సో అట్లా వాంగ్మూలాలు సేకరిస్తున్నారు. ఇగో నిన్న షర్మిల ఫోన్ ట్యాప్ చేశారంటే ఆమె కూడా రెస్పాండ్ అయింది. ఫోన్ ట్యాపింగ్ ముమ్మాటికి నిజం. నా ఫోన్ రికార్డ్ ఆడియోను అప్పట్లో వైవి సుబ్బారెడ్డి వినిపించారు. కేటీఆర్ కేసీఆర్తో జగన్కు ఉన్న సంబంధం ముందు రక్త సంబంధం కూడా చిన్నబోయింది. చెల్లికి ఏ అన్నా చేయనని ఘోరాలు చేసిన జగన్. షర్మిల దుర్మార్గుడు కదా, చెల్లి ఫోనే ట్యాప్ చేసిండు. కేసీఆర్ ఏమన్నా తక్కువనా? కేసీఆర్ ఇంట్లో వాళ్ళు ఏమన్నా తక్కువనా? ఎవరి ఇంట్లో వాడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసుకున్నాడు. ఇప్పుడు సంతోష్ అంటోడు వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫోన్లు ట్యాప్ చేసిండట. కేటీఆర్ ఫోన్ హరీష్ రావు, హరీష్ రావు ఫోన్ కేటీఆర్ సంతోష్ది, హరీష్ రావు సంతోష్ది, సంతోష్ కేటీఆర్ది, సంతోష్ హరీష్ రావుది. ఎవరికి నచ్చింది ట్యాప్. ఇది ఇంకా ఘోరం ఏంటంటే నిన్న ఆయన అడ్వకేట్ అరుణ్ కుమార్ గారు కూడా గతంలో పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి నిన్న కూడా కేసు పెట్టారు. మొన్న విషయం ఏంటంటే వీళ్ళు ఫ్రాంచైజీలాగా ఇప్పుడు వరంగల్ జిల్లాని ఎర్రబెల్ దయాకర్ రావుకి ఇచ్చారు, నల్గొండ జిల్లాని జగదీశ్వర్ రెడ్డికి ఇచ్చారు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క సర్వర్ని పెట్టి పడేసారు. ఇది శ్రీనివాస్ గౌడ్కి ఇచ్చారు మహబూబ్ నగర్, ఇంకో జిల్లా ఇంకొక ఆయనకి ఇచ్చారు. ఇట్లా ఫ్రాంచైజీలాగా పెట్టి ఇష్టం వచ్చినట్టుగా ఫోన్లు ట్యాప్ చేశారు. ఇక కానిస్టేబుల్ స్థాయి నుంచి పై స్థాయి అధికారి వరకు లింకులు ఉన్న దగ్గరల్లా మీకు ఏదైనా ఫోన్ ట్యాప్ చేసి ఇవ్వాలన్నా నాకు ఈజీ యాక్సెస్ ఉన్నది అనంటే 10,000 దగ్గర నుంచి ₹1,00,00,000 దాకా వసూలు చేసి ఫలానా ఫోన్లన్నీ వాళ్ళు ఇచ్చిన నెంబర్లను ట్యాప్ చేసి వాళ్ళకి ఇచ్చారు, డబ్బులు వసూలు చేసినట్లు ఒక బిజినెస్ లాగా చేసి పడేసారు దీన్ని. అక్రమ ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ కీలక మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో కీలకమైన ఉన్నతాధికారుల నుంచి సిట్ అధికారులు కొంత సమాచారాన్ని సేకరించారు. ఉప ఎన్నికల సమయంలో, అసెంబ్లీ సాధారణ ఎన్నికల సమయంలో ప్రభాకర్ రావు ఆధ్వర్యంలోని ఎస్ఐబి బృందం ట్యాపింగ్ కోసం సుమారుగా 618 ఫోన్ నెంబర్లు రివ్యూ కమిటీ ముందు పెట్టి అనుమతి తీసుకున్నట్టుగా సిట్ గుర్తించింది. దీంతో ఆ రివ్యూ కమిటీ సభ్యులు అప్పటి హోంశాఖ కార్యదర్శి, ప్రస్తుత డీజీపీ జితేందర్, అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్ అనిల్ కుమార్కు సిట్ అధికారులు కొన్ని ప్రశ్నలతో కూడిన లేఖను పంపి సమాధానాలు రాబట్టారు. ఎస్ఐబి నుంచి వచ్చిన ఫోన్ నెంబర్లపైన మీరు పరిశీలన చేశారా అంటే వెరిఫై చేశారా? అలాంటి యంత్రాంగం ఏదైనా ఉందా? ఫోన్లు ట్యాప్ చేసిన తర్వాత రివ్యూ కమిటీ అనుమతి కోరారా? ఇప్పుడు విషయం ఏంటంటే ఇప్పుడు ఆ హోమ్ సెక్రటరీ ఆనాడు ఉన్న ఆయన, ఇప్పుడున్న డీజీపీ కూడా ఆనాడు కేసీఆర్ గవర్నమెంట్లో ఉన్న వ్యక్తే. ఏముంటుందా? ముఖ్యమంత్రి ఉన్నాడు, ముఖ్యమంత్రి కింద ప్రభాకర్ రావు ఉన్నాడు. ప్రభాకర్ రావు చెప్పిందంటే సీఎం చెప్పినట్టే. ఈ కళ్ళు మూసుకొని సంతకం పెట్టించుడే కదా. మరి వాళ్ళు వెరిఫై చేయాల్సిన అవసరం లేదని 100% వెరిఫై చేయాలి. మాకేం సంబంధం లేదని వాళ్ళు కూడా కొట్టిపారేయడానికి లేకపోతే తప్పుకోవడానికి వీల్లేదు. ఇప్పుడు అందులో ఉన్న పేర్లన్నీ ఇప్పుడు పలానా ఈటల రాజేంద్ర, పలానా రఘునందన్ రావు, పలానా అరవింద్, లేదు ఇంకా చాలామంది, పలానా మహేష్ కుమార్ గౌడ్, పలానా అనిల్ యాదవ్, ఇట్లా పలానా తీర్మార్మల్ అని వీళ్ళందరి పేర్లు వచ్చినప్పుడు డీజీపీ జితేందర్ ఇప్పుడున్న ఆయనకి, ఆనాడు హోంశాఖ సెక్రటరీగా ఉన్న ఆయనకి ఆ పేర్లు చూడగానే తెలియదా? వీళ్ళందరికీ ప్రభాకర్ రావు వేసిన ముసుగేంది? మావోయిస్టుల ముసుగేసిండు. మరి వీళ్ళ ఫోన్లు ఎందుకు ట్యాప్ చేస్తున్నారు అన్న విషయం ఆనాడు హోమ్ సెక్రటరీగా ఉన్న ఆయనకి, ఇప్పుడు డీజీపీ జితేందర్కి తెలియదా? అనిల్ కుమార్కి తెలియదా? తెలిసినా కూడా ఏంటంటే పైన కేసీఆర్ ఉన్నాడు, ఇక మరి వాళ్ళకి ఏం అవసరం ఉందో మన సంతకం పెట్టడం మన పని అని చకటకట సంతకాలు పెట్టి ఇచ్చేసారు. మీది కూడా బాధ్యతే. మీరు ప్రభుత్వ జీతం, ప్రజలు కట్టిన ట్యాక్స్లతో జీతం తీసుకుంటున్నారు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా మీరు పర్మిషన్స్ ఎట్లా ఇచ్చారు? ఆ రివ్యూ కమిటీ ఎట్లా సంతకం పెట్టింది వెరిఫై చేయకుండా? పోనీ వాళ్ళు ఏమైనా అన్నోన్ పర్సన్స్ అయితే సంతకం ఎట్లా మాకు తెలియదని అనొచ్చు. కానీ వెల్ నోన్ పర్సన్స్ అండ్ వాళ్ళంతా రాజకీయాల్లో ఉన్నవాళ్ళు, పాపులర్ లీడర్సు, జర్నలిస్టులు ఉన్నారు వాళ్ళు అందులో. దాంట్లో
ఆ ఫోన్ నెంబర్లన్నీ మావోయిస్టులు ఉగ్రవాద ఆపరేషన్ల కేసులకు సంబంధించినవని ఆ నోట్లో పేర్కొన్నారా? తదితర అంశాలపైన సమాధానాలు తీసుకున్నారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ప్రభాకర్ రావు ఎస్ఐబి చీఫ్ హోదాలో అధీకృత అధికారి కావడంతో ఆ విభాగం నుంచి వచ్చిన లేఖలకు అనుమతి ఇచ్చామని జితేందర్, అనిల్ కుమార్ సమాధానం ఇచ్చినట్టుగా సమాచారం. ఇక మాజీ డీజీపీలు మహేందర్ రెడ్డి, అంజనీ కుమార్, ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవి గుప్తాలకు కూడా ప్రశ్నావళి పంపేందుకు సిట్ అధికారులు సిద్ధమయ్యారు. నాటి సిఎస్ సోమేష్ కుమార్ నుంచి కూడా సమాచారం సేకరించాలని భావిస్తున్నారు. షర్మిల, వైసీపీ నేతల ఫోన్లు ట్యాపింగ్. తెలంగాణ పోలీసులు తన అన్న జగన్ కోసం తన ఫోన్ను, తన భర్త అనిల్ కుమార్, పలువురు వైసీపీ నాయకుల ఫోన్లను ట్యాప్ చేశారని వైఎస్ షర్మిల ఆరోపించారు. అయితే ప్రభాకర్ రావు బృందం షర్మిలతో పాటు వైసీపీ నాయకులు కాసు మహేష్ రెడ్డి, కోటంరెడ్డి వినయ్ కుమార్ రెడ్డి ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా సిట్ తేల్చినట్టు సమాచారం. రివ్యూ కమిటీకి అధికారికంగా తప్పుడు సమాచారం ఇవ్వడంతో పాటు ఎలాంటి అనుమతులు లేకుండా వేల మందిపై నిఘా కొనసాగించిందని గుర్తించినట్టుగా తెలిసింది. టెలికాం సర్వీస్ ప్రొవైడర్ల వాంగ్మూలాలు సైతం సిట్ అధికారులు నమోదు చేసినట్టుగా సమాచారం. మరికొందరి వాంగ్మూలాల నమోదు. మరోవైపు సిట్ మరికొందరు ఫోన్ ట్యాపింగ్ బాధితుల వాంగ్మూలాలను బుధవారం నమోదు చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అనుచరుడు, టీపీసీసీ అధికార ప్రతినిధి ముంగి జైపాల్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా జెడ్పీటీసీ ఫోరం మాజీ అధ్యక్షుడు పట్లోళ్ల మహిపాల్ రెడ్డి, డ్రైవర్ జగదీశ్వర్, పొలిటికల్ స్ట్రాటజిస్ట్ గుండ్లపల్లి సైదులతో పాటు గాంధీ భవన్కు చెందిన కొందరు ఉద్యోగుల వాంగ్మూలాలు సిట్ అధికారులు నమోదు చేశారు. మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, ఆయన కుమారుడు రోహిత్తో పాటు ముగ్గురు ప్రధాన అనుచరులు ప్రేమ్ కుమార్, గుండా నిరంజన్, కపిల్ల ఫోన్లు సైతం ట్యాప్ అయినట్టు సిట్ గుర్తించింది. దీనికి సంబంధించి నిరంజన్ నుంచి వాంగ్మూలం తీసుకుంది. ఇక గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో తనపైన పోలీసు నిఘా ఉందని గుర్తించిన పట్లోళ్ల మహిపాల్ రెడ్డి తన డ్రైవర్ జగదీశ్వర్ ఫోన్ నుంచి అప్పటి టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సునీల్ కనుగోలు, పట్నం మహేందర్ రెడ్డి, మాజీ జెడ్పీ చైర్పర్సన్ సునీతారెడ్డిలతో మాట్లాడారు. కానీ ప్రభాకర్ రావు బృందం జగదీశ్వర్ ఫోన్ కూడా ట్యాప్ చేసినట్టుగా సిట్ అధికారులు గుర్తించారు. ఇక ముగ్గురు బీజేపీ ఎంపీల వాంగ్మూలం కోసం సిట్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు బాధితుల్లో చాలా మంది ప్రముఖులు సిట్ విచారణకు సహకరించట్లేదని, జరిగిందేదో జరిగిపోయింది, ఇప్పుడు వాంగ్మూలాలు ఎందుకని పేర్కొంటున్నట్టుగా తెలిసింది. ఇలా వాంగ్మూలం ఇవ్వడానికి నిరాకరించిన వారిలో సినీ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులు ఉన్నారట. ఎందుకంటే వాళ్ళ ఫోన్లు కూడా ట్యాప్ చేసిరు. హీరోలది హీరోయిన్లను ఫోన్లు ట్యాప్ చేసి వాళ్ళని ఆగమాగం చేసిరు. సో వాళ్ళు ఏంటంటే ఫ్యామిలీలు గొడవలు అయితే ఎందుకు ఈ లొల్లంతా, మళ్ళా విచారణకు హాజరయ్యే క్రమంలో మళ్ళీ వాళ్ళు అక్కడ ఇబ్బంది అవుతుంది, మీడియా అటెన్షన్ ఉంటుంది, ఇదంతా ఎందుకు అని వాళ్ళు అయిందేదో అయింది, మేము రాము అని చెప్తున్నారట. ప్రణీత్ రావును ప్రశ్నించిరట. ప్రభాకర్ రావు పెట్టు, వీడు ప్రణీత్ రావు. ట్యాపింగ్ ముమ్మాటికి నిజం, నా ఫోన్ రికార్డ్ ఆడియోను అప్పట్లో వైవి సుబ్బారెడ్డి వినిపించిండట. తన రాజకీయ భవిష్యత్తును నాశనం చేయడానికి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాల కంటే ట్యాపింగ్ చిన్నదిగా అనిపించడంతో ఆ సమయంలో కంప్లైంట్ చేయలే అని ఆమె నిన్న మీడియాతో మాట్లాడుతున్నది. చెల్లె ఫోన్ ట్యాప్ చేస్తారు ఎవడన్నా, చెల్లెల ఫోన్లు ట్యాప్ చేసిరు, భార్యల ఫోన్లు ట్యాప్ చేసుకున్నారు. ఇంత దుర్మార్గులు మీరు.